అందరికీ నమస్కారం. ఈ ఉగాది పండగ ఇంటింట హనుమ జెండా, అదే మనందరికీ కొండంత అండ. ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి పైన ఆంజనేయ స్వామి జెండా ఎగరేసుకోవాలి ఈ ఉగాది పండగ అనమాట. హాద్ ధ్వజదో ధ్వజాభిరాజై ఖాందే మూం జజనీ ఊచాజై అంటే ఒకానొకప్పుడు పాండవులకి బాగా కష్టాలు ఉంటూ ఉండేవన్నమాట. నిరంతరము కూడా వాళ్ళు రామాయణం పఠనం చేస్తూ ఉండేవారంట పాండవులు. సో ఒకనొక రోజున రామాయణం పఠనం చేసిన తర్వాత నడి ఒడ్డున నిలబడి అర్జునుడు ఆలోచిస్తున్నాడంట, అసలు రాముడు చక్కగా బాణం వేసి వారధి కట్టచ్చు కదా, ఎందుకో వానరులతో కట్టించారు అని ఆలోచిస్తున్నాడంట. వెంటనే మారు వేషంలో ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై, నాయనా నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు, నాలాంటి ఒక ముసలి వానరి ఒక్క దెబ్బ కొడితే అది ఇరిగిపోద్దన్నాడంట. అదే నిజమైతే తక్షణమే నా ప్రాణాలు అంకితం చేస్తా అన్నాడంట అర్జునుడు. అలా అని ఇద్దరూ కూడా ఒక దీన్ని బట్టి అర్జునుడు బాణం వేసి ఎంతో చక్కగా ఒక వారధి కట్టాడంట. ఆంజనేయ స్వామి ఒక్క దెబ్బ కొట్టంగానే మొత్తం కూలిపోయిందంట. మళ్ళీ కట్టాడంట, మళ్ళీ కూలిపోయిందంట, మళ్ళీ కట్టండి, మళ్ళీ కూలిపోయిందంట. ఇంకా నా వల్ల కాదు అని ఆయన ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు అర్జునుడు. వెంటనే వేరే ఒక వేషంలో ఆ రామచంద్రమూర్తి ప్రత్యక్షమై, మీ ఇద్దరు పోటీ పడ్డారు, బాగానే ఉంది, దీంట్లో వీక్నెస్ ఎవరన్నా ఉండాలి కదా, ఇప్పుడు నువ్వు కట్టనంట. అర్జునుడు లాభం లేదు స్వామి అని. అరే ఇప్పుడు నువ్వు కట్టవయ్యా బాబు, ఇప్పుడు కట్టంటే మళ్ళీ అర్జునుడు అద్భుతంగా ఒక వారధి కట్టాడంట. అది ఆంజనేయ స్వామి ఎగిరాడంట, అయినా ఎరగట్లేదంట. సూక్ష్మ రూపధరి సియగిదిగావా వికట రూపధరి లంక జలావా. మహానుభావుడు ఒక్కసారిగా చూసి, వచ్చింది ఎవరో కాదు రామచంద్రమూర్తి అని చెప్పేసి వెళ్ళి ఆయన పాదాల మీద పడి శరణు వేడుకారంట. ఈయన అర్జునుడు ఏమో చూసి కృష్ణుడిలాగా అనిపించారు అని చెప్పేసి ఆయన శరణు పెడితే ఇద్దరికీ కూడా ఆయన ఆశీర్వచనం ఇచ్చారంట. అప్పుడు ఆంజనేయ స్వామి అంటారంట అర్జునుడితో, నువ్వు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తావో నీ జెండాపై కపిరాజుగా నేను ఎగురుతూ ఉంటాను అని చెప్పారంట. సో మహాభారతంలో యుద్ధం అంతా అయిపోయిందంట. యుద్ధం అయిపోగానే ముందు కృష్ణుడు దిగి, అర్జున ఇంకేమన్నా ఉన్నాయా చూడు ఈ రథం పైన అంటే, ఏం లేదు స్వామి, ఓకే ఆ వానరుడిది జెండా ఒకటి ఉంది అన్నాడు. ఆ జెండా చాలా తీసేసి అంటే ఒక్కసారిగా ఆ జెండా పట్టుకుని ఆయన ఇలా తీయంగానే ముక్కలైపోద్దంటండి ఆ రథం అంతా. అంటే అన్ని బాణాలు, అన్ని నెగిటివ్ ఎనర్జీస్ కూడా అంతా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ముక్కలు అయిపోద్దంట. బెదిరిపోయాడంట అర్జునుడు ఒక్కసారిగాను. కాబట్టి ఈ ఉగాది పండగ నుంచి సో ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి పైన రెప్పరెప్పలాయే కాషాయ రంగులో ఉన్న ఆంజనేయ స్వామి జెండాని మీ ఇంటి పైన ఎగరేసి అందరూ కూడా సెల్ఫీ తీసి ఈ యొక్క ఛానల్కి పెట్టినట్లయితే, ప్రైమ్ నైన్ ఛానల్కి ఈ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు బహుమతులు కూడా ఇవ్వబడతాయి. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కూడా ఇంటింట హనుమ జెండా, అదే మనందరికీ కొండంత అండ తెలియజేస్తూ, మరొక్కసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం.